ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీకందరికీ శుభాభివందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత కాలము ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు ఇలాగ ఉన్నట్టుకు సహాయం దయచేస్తారని మా ప్రియ కుమారుడైన యేసయ్యను బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాడదవు గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. జయ జయ మహారాజా, జయ జయ మహాస్తోత్రం, జయ జయ మహారాజా, జయ జయ మహాస్తోత్రం, జయ మహాస్తోత్రం. దేవా జయ మహాస్తోత్రం. పాడదవు గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. పరిశుద్ధ సింహాసనము పైన ఆసీనులైయున్న దేవా, పరిశుద్ధ సింహాసనము పైన ఆసీనులైయున్న దేవా. నీ నామము బహు కీర్తనీయము, నీ నామము బహు కీర్తనీయము. మహోన్నతుడా మహాస్తోత్రం, మహోన్నతుడా మహాస్తోత్రం. పాడదవు గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. జయ జయ మహాదేవా, జయ జయ మహాస్తోత్రం, జయ మహాస్తోత్రం. దేవా జయ మహాస్తోత్రం. పాడదవు గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. దేవతలందరి పైన దేవా మహాత్యము గల మహారాజువు, దేవతలందరి పైన దేవా మహాత్యము గల మహారాజువు. ఉన్నత స్థలములలో అత్యున్నతుడా, ఉన్నత స్థలములలో అత్యున్నతుడా, మహిమోన్నతుడా మహాస్తోత్రం, మహిమోన్నతుడా మహాస్తోత్రం. పాడదవు గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. సూర్యుడు ఉన్నంత కాలం దేవా, చంద్రుడు ఉన్నంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం దేవా, చంద్రుడు ఉన్నంత కాలం. ఉదరములన్నిటను జనములు నీయందు, ఉదరములన్నిటను జనములు నీయందు భయభక్తి
భయభక్తులతో నిరతము ఉండెదరు, భయభక్తులతో నిరతము ఉండెదరు. పాడెదవో గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. జయ జయ మహారాజా, జయ జయ మహస్తోత్రం, జయ జయ మహారాజా, జయ జయ మహస్తోత్రం, జయ మహాస్తోత్రం. దేవా జయ మహాస్తోత్రం. పాడెదవో గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. దైవజనులైనటువంటి డాక్టర్ కె ప్రభుదాస్ గారు మనకు వాక్యమును అందజేస్తారు. ప్రియులారా, అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మనం దైవ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకునేను. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము స్తుతిస్తూ ఉన్నాం. మేము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు సంచరిస్తూ యెరికో పట్టణం గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. ఈ యెరికో పట్టణములో జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారు, అంటే సుంకాన్ని వసూలు చేసేటటువంటి వాడు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. కానీ ఆనాటి జనాంగము అతనిని పాపి అని పిలిచేటటువంటి వాడు. పాపి అయిన జక్కయ్య అనేటటువంటి వాడు. కానీ ఇతనికి ఒక గొప్ప ఆశ ఉంది. ఏమిటయ్యా ఆశ అంటే, మనం చదివినాం, యేసు ఎవరు అని చూడగోరెను. అసలు ఈ ఆశ అతనికి ఎందుకు పుట్టింది? ఏమని ఇతడు యేసుక్రీస్తు ప్రభు గురించి అనుకుంటూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాటి దినాలలో యేసుక్రీస్తు ప్రభు లోకములో సంచారము చేస్తూ పట్టణాలు పల్లెలు తిరుగుతూ అనేకమైన గొప్ప అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తూ ప్రజలకు మేలు చేయించు ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందుతూ ఉంది. కనుక ఈ సంగతులన్నీ కూడా ఈ జక్కయ్య వింటూ ఉన్నాడు. కనుక ఆయన బోధలు, ఆయన పనులన్నీ కూడా ప్రత్యేకమైనవిగా ఉంటూ ఉన్నాయి. జనులు అలాగ చెప్పుకుంటూ ఉన్నారు. మనం చూస్తే మార్కు సువార్తలో
మొదటి అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట మనకు కనబడుతుంది. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలివాడుగా బోధించాడట. ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడినారని మనం చదువుతాం. శాస్త్రుల వలె ఆ యొక్క పరిచయుల వలె కాకుండా అధికారము కలిగిన వాడుగా బోధించేటప్పటికీ ఆ జనులు ఇదేమిటి, ఇది కొత్త బోధగా ఉందే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడే, ఈయనకు అవి లోబడుచు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నారట. కానీ ఇలాగూ ఆయన్ను గూర్చి జనులు చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి జనాంగాన్ని గురించి మనం చూస్తే 4 రకాలైనటువంటి జనులు మనకు కనబడతారు అక్కడ. ఒకరేమో యేసుక్రీస్తుకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, విరోధులుగా మాట్లాడేవారు. రెండవది సామాన్య ప్రజలు, ఆయన వల్ల మేలు పొందినటువంటి వారు మాట్లాడే మాటలు. మూడవది దయ్యములు ఆయన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాయో మనం చూస్తాం. నాలుగవది ఆయన శిష్యులు ఆయన గురించి ఏం చెప్తారో మనము లేఖనాలలో గమనించగలుగుతూ ఉన్నాం. కనుక మొదట మనం చూస్తే ఆయనకు విరోధులుగా ఉన్నటువంటి వారు, శత్రువులుగా ఉన్నవారు, పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అనేటటువంటి వారు ఆయన గూర్చి ఏం మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 54-55 వచనాల్లో మనం చూస్తాం. ఆయన గూర్చి ఆశ్చర్యపడుతూ ఉన్నారట వాళ్ళు. ఈ జ్ఞానము ఇతనికి ఎలా వచ్చింది, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇతను వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, కనుక ఇతని యొక్క అన్నదమ్ములందరూ మనతో ఉండేవారే కదా అని ఇట్లా రకరకాలుగా మాట్లాడచ్చు ఆయన ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడేవారుగా ఉంటూ ఉన్నారు. ఒకసారి ఆయన గుడ్డివాడిని బాగు చేస్తే ఆ సందర్భంలో వారు అంటారు, ఆ గుడ్డివాడితో చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 24 వచనంలో మనకు కనబడతాది, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమంటూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని చూసి తట్టుకోలేక ఒక పుట్టు అంధునికి చూపిస్తే ఆయన దేవుడు అని గుర్తించబడుతూ ఉంటే వాళ్ళు అంటారు అక్కడ, ఇతడు పాపి అని మేము ఎరుగుదుము అంటాడు. పాపి అయినటువంటి మనుష్యుడు అంటూ ఉన్నారు. అది వారి ద్వేషముతో వచ్చేటటువంటి మాటలు అవి. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం అంటాడు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకొంచున్నావు, దేవదూషణ చేయుచున్నావు. కనుక ఈ దేవదూషణ చేసిన దానిని బట్టి మేము రాళ్లతో నిన్ను కొట్టాలా అంటూ ఉన్నారు. అంటే ఆయన చేసే మంచి క్రియలేమో ఒక పక్క మెచ్చుకుంటూనే, ఈ క్రియల వలన కాదు మేము నేను కొట్టాలనుకునేది, నేను దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నావు కనుక మేము నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాము అంటారు. కాదా ఆయన దేవుని కుమారుడు? మన లేఖన భాగాల్లో చూస్తున్నాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చిననే మాట మనం చూస్తాం. కనుక ఇలాగు తర్వాత అంటారు, చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? యోహాను 7:15 మనం ఆ మాటలు చదువుతాం. తర్వాత అసూయ పరులు అంటారు మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 19వ వచనంలో, వీడు తిండిపోతూ మద్యపాని, సుంకరులకు పాపులకు స్నేహితుడు అంటారు. అంటే ఇవన్నీ కూడా వారు అసూయతో
ద్వేషముతో ఆయనను గూర్చి మాట్లాడే మాటలు. తర్వాత అంటాడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూబు వలన దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు అంటారు. అంటే ఆయన అపవిత్రాత్మలు వెళ్ళగొడుతూ ఉంటే అవి దయ్యం పట్టిన వాళ్ళే చేస్తారు కనుక ఇతడు బెయల్జెబూబు వలన దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు, అపవిత్రాత్మలు వెళ్ళగొడుతూ ఉన్నారు అంటూ ఉన్నారు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తే, అక్కడ ప్రధాన యాజకులు మహాసభ వారు అందరూ ఏకమై సభ కూడి ఆయన గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయన అనేకమైన సూచక్రియలు చేయించు ఉన్నాడు. యూదులందరూ కూడా ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఇలాగే మనం ఊరకుండి చూస్తూ ఉంటే మరి జనులందరూ ఆయనతో వెళ్ళిపోతారు కనుక రోమీలు మన మీద ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తారు, మన స్థలాలను వారు ఆక్రమించుకొని ఉంటారు కనుక ఎలాగైనా ఆయనను తప్పించాలనేది వారి ఆలోచన. అంతేకాదు యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అక్కడ పరిచయులు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు, మన ప్రయత్నములు ఇట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. కనుక లోకము ఆయన వెంట పోతూ ఉందయా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆటంకాలు అతనికి కలుగజేసినా అతడు లోకములో గుర్తించబడిన వాడై లోకము ఆయనతో పోతూ ఉందని ఇలాగూ ద్వేషతో, ఈర్ష్యతో, రకరకాలైనటువంటి అసూయ మాటలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇవి కూడా జక్కయ్య లోకంలో వింటూ ఉన్నాడు. కనుక ఆయన ఎవరో అనేది జక్కయ్య యొక్క ఆలోచన, ఎవరో తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతో అతడు ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన చేత మేలు పొందినటువంటి జనులు ఏం మాట్లాడుతూ ఉన్నారు అయ్యా అంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తాం, ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు అంటూ ఉన్నారు. చెవిటివారు వింటూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక రకరకాలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు బాగుపడుతూ ఉన్నారు. ఇలాంటి ఆశ్చర్య కార్యములు ఈయన చేయగలుగుతూ ఉన్నాడు అని, ఆయన గూర్చి ఏదైనా సరే ఆయన చేయగలిగిన సమర్థుడు అని, సమస్తమును చేయగలిగినటువంటి వాడని ఆయన గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇలాగూ ఆయన లోకంలో ఇలాంటి కార్యములు చేస్తూ ఉన్నాడు. కొందరైతేనేమో దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచు అంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన వారిని బాగు చేసిన వాడుగా మనం చూస్తాం. కనుక ఒకసారి మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తే, దయ్యం పట్టి మూగవాడైనటువంటి వారిని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినారు. వారిని ప్రభు స్వస్థపరిచినాడు. అప్పుడు ఆ మూగ దయ్యం పోయి వాడు మాట్లాడడానికి శక్తి పొందినాడు, చూపు పొందినాడు. అందువలన ప్రజలు విస్మయం పొందినటువంటి వారై ఈయన దావీదు కుమారుడు అని చెప్పుకున్నారట. మరొక దగ్గర అయితే దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేసిన వారుగా ప్రజలు వింటూ ఉన్నారు. కనుక ఇలాగూ ఆయన లోకములో సామాన్య ప్రజలేమో, ఆయన ద్వారా మేలు పొందేవారేమో ఆయన దేవుని కుమారుడని, దావీదు కుమారుడని, సమస్తమును చేయగలిగినటువంటి వాడని ఆయనను గూర్చి బహు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. శత్రువులైతే ఆయనకు వ్యతిరేకంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక దినాన ఆయన ఒక చిన్న గాడిద పిల్లలకి యెరూషలేములోనికి వచ్చినాడు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మనకి సంగతులు కనబడతాయి. ఆయన ఎప్పుడైతే ఆ చిన్న గాడిద పిల్ల మీద యెరూషలేములోనికి జయోత్సవంతో వచ్చినాడో ఆ పట్టణమంతా కూడా
కలవరపడిపోయిందట. ఆ జన సమూహాన్ని చూసి ఆయన వస్తూ ఉన్నప్పుడు దారి పొడుగున గుడ్డలు పరిచేవారు, మట్టలు తీసుకొని ఆయన గూర్చి స్తుతిస్తూ ఉండేటటువంటి వారు, దావీదు కుమారుడా జయమని చెప్పేటటువంటి వారు ఇలాగూ మాట్లాడుచు ప్రజలు కేకలు వేస్తూ ఉండగా ఆ యెరూషలేము పట్టణము కలవరపడిందట. ఈయన ఎవరు అని జనసమూహములు ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. ఆఖరణ ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అని, యేసు అని వారు చెప్పుకుంటూ వచ్చారు. కనుక ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు లోకంలో ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు. కనుక అది కూడా ఈ జక్కయ్య వింటూ ఉన్నాడు. యోహాను సువార్తలో 9వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఆయన గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. ఆయన పాపి అని మీరు అంటూ ఉంటే ఆయన పాపియో కాడో నాకు తెలీదు. ఆయన నా కన్నులను తెరిచినాడు. పాపి అయినటువంటి మనుషుడు ఇలాంటి సూచక్రియలు చేయగలడా అని ప్రశ్నిస్తే దానికి జవాబు వారి దగ్గర లేదు. అంటే ఆయన గొప్ప కార్యములు చేస్తూ కూడా తాను మానవులకు గొప్పవాడని చెప్పుకున్నవాడు కాదు. మేలు చేసేవాడుగా, వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఆనాటి జనులు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని, ఆయన ప్రవక్త అని, ఆయన మేలు చేసేవాడని, ఆయన ఉపకారము చేసేవాడని, ఆయన అధికారము కలిగిన వాడని చెప్తూ వచ్చారు. కనుక శత్రువులేమో ఆయన పాపి అంటే, వీళ్ళేమో ఆయన గొప్పవాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని చెప్తూ ఉన్నారు. మూడవది దయ్యములు ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టాడని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం. అంతేకాదు ఆయన గూర్చి దయ్యములు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. మార్కు సువార్తలో 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఎవరో వాటికి తెలుసు. ఆయన ఎవరని చెప్తూ ఉన్నాయి. నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, కనుక మాతో నీకేం పనయా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో అయితే, దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడ వచ్చితివా అని కేకలు వేస్తూ ఉన్నాయి. అంటే మమ్మల్ని బాధపరచవద్దు, నీవు మాకు ఇచ్చినటువంటి సమయం వరకు మమ్మల్ని నెమ్మదిగా ఎక్కడన్నా ఉండని అని ఆయన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నాయి. నాలుగవది శిష్యులు ఆయన గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నారో దాన్ని కూడా మనం గమనిద్దాం. ప్రభు ఒకసారి తన శిష్యులను అడిగినాడు. మార్కు సువార్తలో 8వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, నేను ఎవడనని చెప్పుకుంటూ ఉన్నారయ్యా జనులు అని అడిగాడు. అప్పుడు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానని, కొందరు ఏలియానని, మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకుంటూ ఉన్నారు అని వీరు జవాబిచ్చారు. అప్పుడు ప్రభు వారిని అడిగారు, అలాగైతే మీరేమనుకుంటూ ఉన్నారు అని అడిగాడు. అప్పుడు వారు అంటారు, నీవు క్రీస్తు అని అంటూ ఉన్నారు. అంటే అభిషేకించబడి మా కొరకై పంపబడిన రక్షకుడవయ్యా అని వారు చెప్పిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సీమోను పేతురైతే నీవు సజీవుడవు దేవుని కుమారుడవు అని చెప్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవడయ్యా అంటే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. ఇక్కడ జక్కయ్య యొక్క ఆలోచన కూడా అదే. ఈయన ఎవరు, ఈయన గురించి లోకంలో భిన్నాభిప్రాయంగా మాట్లాడుతూ ఉన్నారే, ఆయన అసలు ఎవరై ఉంటారనేది
జక్కయ్య యొక్క ఆలోచనగా ఉంటూ ఉంది. దాని గురించి అతడు తెలుసుకోవాలనేటటువంటి కోరిక కూడా కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే ఫిలిప్పుతో నతానీయులు మాట్లాడుకున్నటువంటి మాటలు మనం చూస్తాం. ఫిలిప్పు నతానీయులను కలుసుకొని ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలోను ఎవరిని గూర్చి రాసిరో ఆయన్ను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎవరైతే మొదటి నుండి చెబుతూ ఉన్నారు అంటే ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనే ఈయన. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైనటువంటి నజరేయు వాడగు యేసు అని ఎంత స్పష్టంగా ఫిలిప్పు ఇక్కడ చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆయన అంతటి గొప్పవాడు. అంతేకాదు, మనం గమనించినప్పుడు సుకారనే ఊరు వారు కూడా అంటూ ఉన్నారు, మా మట్టుకు మేము ఈయన నిజముగా దేవుని కుమారుడని లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అంటూ ఉన్నారు. అంటే ఆయనతో సహవాసము చేయగా వారు ఆయన గూర్చి తెలుసుకున్నారు. ఆయన ఎవరయ్యా అంటే ఆయన నిజముగా లోకరక్షకుడని వారు తెలియచెప్తూ ఉన్నారు. ఇది ఆనాటి జనులు ఆయన గూర్చి మాట్లాడుకునేటటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలన్నీ కూడా అతను వింటూ ఉన్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుని గూర్చి ఏమని లేఖనములు చెబుతూ ఉన్నాయి, ప్రవచించబడింది అనేది మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి ఆయన కన్యక గర్భమందు వస్తాడనేది చెప్పబడింది. యెషయా గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడుదురని ఉంది. కనుక అలాగూ ఆయన కన్యక గర్భము ధరించి కుమారుని కన్నాది. ఆ కుమారుడే లోకరక్షకుడైన యేసుక్రీస్తు అనేది తెలుపబడుతూ ఉంది. అంతేకాదు, ఆయన ఎంతటి గొప్పవాడో యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవుడు అనేది ఆయనకు పేరు వస్తుందని ముందుగానే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. అంతేకాదు, ఆయన లోకమందు జన్మించినప్పుడు ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినాడు. గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, చెవిటివారు చెవులు ఇప్పబడతాయి, కుంటివాడు దుప్పి వలె గంతులు వేస్తాడని. కనుక ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు జరిగినాయి. ఆయన లోకమందు జన్మించినప్పుడు దేవుని దూతలు సహా ప్రకటన చేశారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. అంతేకాదు, లోకానికి యేసుక్రీస్తు ప్రభుని బాప్తిసమిచ్చు యోహాను పరిచయం చేసిన వాడుగా మనం చూస్తాం. ఆయన యోర్దాను నదీ తీరంలో తిరిచి బాప్తిసమిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయన దగ్గరకు వచ్చినాడు. ఆయన చూసినటువంటి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చినాడు. అంతేకాదు, దేవుడు నాకు ఇలాగ చెప్పినాడు, నీవు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ పౌరము వలె దిగుతాదో ఆయనే లోకరక్షకుడని ప్రకటించమని చెప్పింది. అందుకు ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పౌరము వలె ఆయన మీదకి దిగి వచ్చింది. కనుక ఇది ఎరిగిన వాడనుగా ఈయన లోకరక్షకుడని నేను మీకు ప్రకటన చేస్తున్నాను అని యోహాను లోకానికి
ఆయనను పరిచయం చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాగూ ఆయన గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా ఈ జక్కయ్య వింటూ ఉన్నాడు. కనుక ఈ జక్కయ్యకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ప్రభు మీద అవసరమైంది. ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కనుక ఆయన గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆ ఆశ, ఆ ఆరాటం అతనిలో పెరిగిపోయింది. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చూస్తే ఆయన లోకానికి వచ్చిన రక్షకుడు అనేది ఈ సంగతులన్నీ తెలియచేస్తూ ఉన్నాయి. కనుక ఆయన లోకరక్షకుడు అనేది రుజువు చేస్తూ ఉన్నాడు. కానీ శత్రువులు, అసూయపరులు వీటన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కొలసి పత్రికలో మనం చదివేది అదే 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కనుక కనబడినటువంటి దేవుని యొక్క స్వరూపమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంతేకాదు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. కనుక ఇవన్నీ చూస్తూ ఉండగా జక్కయ్యకు తన యొక్క ఆశ తీర్చుకోవాలనుకున్నాడు. యేసు ఎవరు, ఆయన పరిస్థితి ఏమిటి అనేది అతనికి ఒక ఆశ ఏర్పడింది. కనుక ఆయన ఆశ ఒక గొప్పదనాలు, ఆ కోరిక మంచిది. ఆయన ఎవరో, ఎలాంటి వాడో దాన్ని కనుగొనాలనేది తన యొక్క ఆలోచనగా ఉంటూ ఉంది. అయితే మనం ఎలాగూ ఉంటూ ఉన్నాం, ప్రభు అయిన యేసుని కూర్చున్నటువంటి సంగతులు ఎలాగో తెలుసుకుంటూ ఉన్నాం, ఏమైనా ఆయన గూర్చి ఎరుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ఎవరో ఆయన చూడాలనేటటువంటి ఆశ జక్కయ్యకు ఉంది. నీకు ఉందా ఆశ? ఆయన గురించి తెలుసుకోవాలనేటటువంటి కోరిక నీకు ఉందా? ఆయన గురించిన పరిపూర్ణమైన జ్ఞానం నాకు కావాలనేది ఉందా? అలాంటి ఆశ ఉంటే ఆయన దాన్ని నీకు తీరుస్తాడు. కానీ నీవు అలాగూ లేకపోతే ఆయన తన సంగతిలో నీకు ఏది కూడా బయలుపరచడు. ఇక మనం చూసేది అదే. తర్వాత ఇతనికి 2 ఆటంకాలు ఉన్నాయి. అతడు పొట్టివాడు, రెండవది యేసుక్రీస్తు ప్రభు చుట్టూ జనులు గుంపులు గుంపులుగా ఉంటూ ఉన్నారు. కనుక ఒకటేమో తన యొక్క శారీరక సంబంధమైన ఆటంకం, పొట్టితనం. తన పొట్టితనాన్ని బట్టి ఆయన్ను చూడలేకపోతూ ఉన్నాడు. రెండవది ఇతరులు తనకంటే ముందుగా ఆయన చుట్టూ ఉన్నందువలన దాని వలన కూడా చూడలేకపోతూ ఉన్నారు. ఇవి కూడా నేడు లోకములో మానవాళికి కలిగించేటటువంటి ఆటంకాలు. ఒకటి శరీర సంబంధమైన ఆటంకం, కులం అనేది, రకరకాల జాతి, ఇవన్నీ కూడా అడ్డు పెట్టుకొని ఆయన చూడనీయకుండా చేసేవారుగా ఉన్నారు. రెండవది ఆటంకం కలిగించేవారు, తనకంటే ముందుగా వచ్చిన వారు ఆయన చూడకుండా, ఆయనను గమనించకుండా ఉండేటట్లు ఆటంకపరిచేవారు ఉంటూ ఉన్నారు. కనుక జాగ్రత్త పడాలి. అతని యొక్క పొట్టితనం వలన, తన యొక్క పరిస్థితి వలన, తన వంశ పరిస్థితుల వలన చూడలేకపోయేది ఒకటైతే, ఆయన యొద్దకు వచ్చిన వారి వలన చూడలేకుండా పోయేది బహు భారమైందిగా మనకు కనబడతాయి. నేడు క్రైస్తవులు ఇలాగ ఉంటూ ఉన్నారు. మేము ప్రభుని నమ్మినాము, ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, ప్రభుతో ఉన్నామంటూ ప్రభుని చూడలేనటువంటి స్థితిని కలుగజేసిన వారై, ఎవరైతే ఆయన చూడాలనే ఆశతో ఉంటారో అలాంటి వారు చూడలేకుండా పోయేటట్లుగా ముందుగా వచ్చి చేరిన వారు ఆ ప్రభుని చూడలేనటువంటి స్థితికి తీసుకుని వచ్చి ఆటంకాలు కలిగించేవారుగా ఉంటారు. కనుక ఇలాంటి వారు జాగ్రత్త పడాలనేది దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. మత్తయి సువార్తలో మనం చూస్తాం, 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం,
నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అంటాడంటే నిన్ను చూసి ప్రభు దగ్గరికి రాకుండా ఉండేటట్లు నీ జీవితం ఇతరులను చేస్తూ ఉందేమో, జాగ్రత్త అనేది. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కనుక నా యందు విశ్వాసం ఉంచేటటువంటి చిన్నవారిని అభ్యంతరపరిచేవాడు ఉంటే నీ జీవితం వలన వారు ప్రభువుని ఎరగకుండా ఉండేటట్లు, ప్రభుతో నడవకుండా ఉండేటట్లు, ప్రభుతో సహవాసం చేయకుండా ఉండేటట్లు చేస్తే అది నీకు చాలా అపారమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తాయి. కనుక ఇలాంటి అభ్యంతరం కలుగజేసేదానికంటే, ఆటంకంగా ఉండే కంటే నువ్వు కనబడకుండా బరువైనటువంటి పెద్ద తిరుగుటి రాయి కట్టుకుని నీళ్లలో పడమంటూ ఉన్నాడు. అది నీకు మేలు అంటూ ఉన్నాడు. కనుక అలాగూ దేవుని పిల్లలు క్రొత్తగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభుని వెంబడించే వారికి ప్రోత్సాహపరిచేవారుగా, ప్రభుని చూపించేవారుగా ఉండాలి. కానీ ఆటంకపరిచేవారుగా, ఆయన్ను చూడకుండా చేసేవారుగా ఉండకూడదనేది దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. కనుక అలాగైతే ఇప్పుడు ఈ రెండు ఆటంకాల వలన జక్కయ్య ఆశ ఎలా తీరుతుంది? ఇది ఆయన పొట్టివాడు, జనసమూహాలు ఆయనతో కూడా ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ జక్కయ్య ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యం ఇదే మనకు తెలియచేసేది. నువ్వు ఆయనను కనుగొనాలనే ఆశ ఉంటే ఆయన నీ ఆశను తీర్చగలవాడనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అతడు గుంపుగా కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఫస్ట్ చూశాడు కనబడతాడేమోననే, ఆ గుంపు ఉంది చూడలేకపోతూ ఉన్నాడు. అంత మాత్రాన అతడు నిస్పృహ చెందలేదు, ఇంకేం చూస్తావాలని నిరాశపడలేదు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఏ దారిలో వస్తాడో దాన్ని గమనించినాడట. అందుకనే అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ పోయి ఆ దారిలో మరి ఒక మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ యేసు ఆ చోటుకి వస్తాడనేది అతనికి గ్రహింపు ఉంది. ఆ దారిని పోతాడు కనుక కనీసం ఆ చెట్టు మీద నుంచి అయినా ఆయన ముఖాన్ని చూడగలను, ఆయన ఎవరో తెలుసుకోగలుగుతాను అనేటటువంటి ఆశ ఈ జక్కయ్యకు ఉంది. కనుక ఈయన మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ మనం చూస్తే అతడు తన హోదాని కానీ, తన గొప్పతనాన్ని కానీ, తన వయసును కానీ దేనిని లెక్క చేయలేదు. నేను ఇంత పెద్దోడిని, నేను ఆడ మేడి చెట్టు ఎక్కేదనుకోలేదు. అంతేకాదు నేను సుంకపు గుత్తదారుణ్ణి, నాకు ఆడ ఎంత ధనం ఉంది, నేనేంది చెట్టు ఎక్కేదనుకోలేదు. తన అంతస్తు కానీ, తన అర్హత కానీ, తన వయసు కానీ ఏది కూడా గుర్తింపు పొందకుండా పక్కన పెట్టేశాడు వాటన్నిటినీ. తన మొదటి యొక్క కోరిక, తన ప్రధానమైనటువంటి ఆశ ఏమిటంటే యేసును అతడు చూడాలా, యేసు ఎవరో తెలుసుకోవాలా. అందుకే ఎవరిని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ఆ మార్గంలో వస్తాడని తెలుసుకున్నవాడై మేడి చెట్టుకి కూర్చున్నాడు. కనుక తను ఎవరికి కనబడడో తను మాత్రం ప్రభుని చూడగలుగుతాడు. ఇప్పుడు జనులు కూడా అతని గురించి ఏమి మాట్లాడలేరు, హేళన కూడా చేయలేరు. కనుక అలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 107వ కీర్తన 9వ వచనం చూస్తే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచును అంటాడు. నిజమైనటువంటి ఆశ మనం కలిగి ఉంటే, దేవుని సంగతులు మనం ఎరగాలనే కోరికలు మనలో ఉంటే, ఆ ఆశను ఆయన తీర్చేవాడు ఉంటాడు. కనుక ఇక్కడ జక్కయ్య యొక్క ఆశ ఏమిటి? ప్రభుని చూడాలని.
కనుక ఇలా తన ప్రాణము ఆశపడుతూ ఉండగా దాన్ని తృప్తిపరచవలసినటువంటి బాధ్యత ప్రభువు మీద ఉంది. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాం. నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. కనుక నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటటువంటి వారి యొక్క ఆశనంట వారి ఆశనంట సంతోషము పుట్టిస్తుందంట. తర్వాత మనం చూస్తే నీతిమంతుల కోరిక ఉత్తమమైందంటాడు. అంటే నీతిమంతుడు ఉత్తమమైన దాన్ని కోరుకుంటాడు. కనుక తను ఆశించిన దాన్ని బట్టి సంతోషపడతాడు. తను ఆశించిన దానికి తన ప్రాణాన్ని అతడు తృప్తిపరుచుకుంటాడట. ఇక్కడ జక్కయ్య ఒక మంచి వ్యక్తిగా తను ఎవరిని గూర్చి అయితే వింటూ ఉన్నాడో లోకములో ఆ వ్యక్తి ఎలాంటి వాడో పరిపూర్ణంగా తెలుసుకోవాలన్న ఆశతో తన పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టిన వాడై ఒక నిర్ణయానికి వచ్చి మేడు చెట్టు ఎక్కాడు, పైన కూర్చున్నాడు. ఇప్పుడు ప్రభు యొక్క పనేమిటి? అతని యొక్క ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచాలి, అతడు సంతోషపడేటట్లు చేయాల, అతడు కోరుకున్నది ఉత్తమమైందని బయలుపరచాలి. అందుకే అతను అనుకున్నాడు, నేను ఎక్కింది ప్రభువుకి తెలియదులే, ఈ ప్రజలకు కూడా తెలియదులే అనుకున్నాడు. ప్రభు అతడు ఏ మేడి చెట్టుకి కూర్చొని ఉన్నాడో ఆ స్థలం దగ్గరికి వచ్చాడు, ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఇప్పుడు అతని కోరిక తీరిపోయింది. ఊరికే దారిని పోతుంటే చూద్దాంలు అనుకున్నాడు అతడు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తన కొరకై ఆశపడి ఆశతో ఎదురు చూస్తూ దప్పికగా ఉన్నటువంటి వాని దప్పికను తీర్చడానికై ప్రభు ఆ స్థలానికి వచ్చినాడు. దిగు, నువ్వు నన్ను చూడాలని ఆశతో ఉన్నావు, నన్ను చూడడమే కాదు నేను నీతో సహవాసము చేస్తా, నీ ఇంటికి వస్తా, నీతో కూడా ఉంటా అని అతన్ని పిలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ అతని యొక్క ఆశ ఎంత ఉత్తమమైందో, అతను ఎలాంటి వాడు అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం అవుతూ ఉంది. కనుక అక్కడికి వచ్చి ప్రభు కనులెత్తి ఎప్పుడైతే అతన్ని పిలిచినాడో అతడు గబగబా దిగి వచ్చినాడు. అందుకని అక్కడ మనం చదువుతూ ఉన్నాము, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. కనుక త్వరగా దిగినాడు, సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. కనుక ఇది చూసినటువంటి ఆ శాస్త్రులు పరిశీలు అంటారు, ఈయన పాపైన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళినాడు అని సరుక్కుంటూ ఉన్నారట. వాళ్ళ దినాలలో ఈ యొక్క సుంకపు గుత్తదారులను పాపి అని పిలిచేవారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము వారు దండుకోవలసిన దానికంటే కూడా ఎక్కువగా దండి అన్యాయంగా పన్ను వసూలు చేస్తారని వారి పాపాత్ములని పిలిచేవారు. లేవికాండములో 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనకు ఈ విషయాలు కనబడతాయి. కనుక ఇలాంటి పాపి అయినటువంటి వాని ఇంటికి ఈయన బస చేయడానికి పోయినాడు అని ప్రభు మీద వారు సనుక్కుంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ఆశను ఎరిగిన వాడై అతని యొక్క జీవితాన్ని మార్చడానికి వచ్చినాడనేది ఆ జనులకు తెలీదు. యేసుక్రీస్తు అక్కడే అది ఎరిగిన వాడై ఉంటున్నాడు. ఆయన మన హృదయాంతర్యమును ఎరిగిన దేవుడు, మన హృదయాభిలాషను ఎరిగిన దేవుడై ఉంటాడు. ఆయన నువ్వు మంచి అభిలాషతో ఉంటే ఆ మంచిని నీకు తీర్చేవాడుగా ఉంటాడు. నువ్వు దుష్ట సంబంధమైన ఆలోచనలో ఉంటే దానికి తగిన తీర్పు కూడా ఆయన ఇస్తాడు.
ఇక్కడ ఇతని ఆలోచన మంచిది. ఆయన ఎవరో, ఏమై ఉంటూ ఉన్నాడో ఆయన గురించి నేను తెలుసుకోవాలనేది ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు ఇలాంటి సందర్భాలు లోకములో వీళ్ళు మాట్లాడినప్పుడు సరైనటువంటి జవాబు చెప్పాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే, రోగులకే గాని ఆరోగ్యవంతం గల వారికి వైద్యుడు అక్కరలేదు, అయితే నేను పాపులను పిలువచ్చును గాని నీతిమంతులను పిలువరాలేదంటూ ఉన్నాడు. అంటే వీళ్ళంతసేపటికి అతని పాపి అంటూనే ఉన్నారు. కనుక పాపులను రక్షించడానికి నేను వచ్చినాను. ఆరోగ్యంగా ఉండేవాడికి వైద్యుడు అవసరం లేదు, డాక్టర్తో పని లేదు. అనారోగ్యంతో ఉన్నవాడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే పాపం అనే అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికై పరమవైద్యుడుగా ఆయన లోకానికి వచ్చినాడనేది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన పాపులను రక్షించడానికై లోకానికి వచ్చిన లోకరక్షకుడు. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన రక్షకుడు. పాపిని రక్షించి పరిశుద్ధునిగా చేయగలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడని. కనుక ఆయన పరిశుద్ధులుగా మానవులను చేయుటకి లోకమునకు వచ్చిన వాడై ఉంటూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే ఆయన జక్కయ్య ఇంట ప్రవేశించినాడో ఆ ఇంటిలో అన్ని మేలైన సంగతులు జరుగుతూ ఉన్నాయి. సంస్కరణ ప్రారంభమైంది ఆ ఇంటిలో. కనుక యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఇట్లాంటివి, నిన్ను జనులు పాపి అంటూ ఉన్నారు అని ఆయన మాట్లాడలా. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. తరువాత జరిగినటువంటి జక్కయ్య జీవితంలో కలిగిన మార్పును గురించి మనం చూస్తున్నాం. ఇదే సంస్కరణ అంటే. మనం చదువుతాం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనై నేను అన్యాయముగా దేన్నైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. కనుక ఇక్కడ ఆ ప్రభు అతనితో ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు అతడు సంస్కరించుకుంటూ ఉన్నాడు. నిలబడి చెప్తూ ఉన్నాడు, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను అంటూ ఉన్నాడు. అంటే ఇతడు ఎంతగా దేవుని అర్థం చేసుకున్నాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అనే మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 19:17లో ఈ మాటలు మనకు కనబడతాయి. కనుక వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడట. అందుకని ఇప్పుడు జక్కయ్య అంటూ ఉన్నాడు, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇస్తూ ఉన్నానని. కనుక ఇప్పుడు బీదలకు ఇచ్చాడు. వీళ్ళైతే పాపి అన్నారు, రకరకాలుగా మాట్లాడాడు. ఆ పాపి అయినటువంటి వాడు, పాపుల రక్షకుడైన యేసు తన ఇంటికి రాగా తన పాపమంతటిని తొలగించుకున్నవాడుగా కనపడుతున్నాడు. సగము బీదలకు ఇచ్చిన వాడై, బీదలను కనికరించిన వాడుగా, యెహోవాకు అప్పించిన వాడుగా, యెహోవా వలన ప్రత్యుపకారం పొందదగిన వాడుగా ఉంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు 112వ కీర్తన 9వ వచనంలో, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కనుక ఇప్పుడు దాకా పాపి అయినటువంటి వారు ఇక్కడ నోర్లు పెగలవు. ఎందుకంటే సగభాగము పేదలకు ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేన్నైనా తీసుకున్నాడో దానికి 4 గంటలుగా చెల్లిస్తాను అంటూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారము కూడా తను చేసిన తప్పులన్నిటినీ సరిచేసుకుంటూ ఉన్నాడు. కనుక ఎవరిని బాధ పెట్టాడో ఆ బాధ పెట్టినటువంటి వానికి 4 గంటలు చెల్లిస్తానంటూ ఉన్నాడు. కనుక దేవుని కొరకు నిలిచి ఆయన కార్యములు చేసేవారిని ఆయన ఘనపరిచేవాడు ఉంటాడు. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట వలన తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటాడు.
కనుక ఆయన న్యాయము చేసేవాడు. ఇక్కడ అతడు తన తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి వాడై తన అన్యాయముగా ఎవరినొద్దైనా దేన్నైనా తీసుకుంటే దానికి 4 గంటలు మరలా చెల్లిస్తానని చెప్పి ధర్మశాస్త్రం ప్రకారం అతడు తనను అనుంధ్యునిగా చేసుకున్నాడు. కనుక ప్రభు కూడా చెప్పిన మాట అదే, ఎవరిని బాధ పెట్టక నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దని మనం యోహాను బోధలో మనం వింటాం. అక్కడికి వచ్చి జవానులు, పోలీసు వారు ఇలాంటి సుంకర్లు వచ్చి ఆయన అడిగినప్పుడు, అయ్యా మేము ఏం చేయాలంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరిని బాధ పెట్టవద్దు, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని. కనుక అందుకనే అలాగ ప్రవర్తించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జక్కయ్య కోరిక ఫలించిందిగా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలకు గుప్తమై ఉన్నటువంటి ప్రభు తనకు నొరికాడు. ఇక ఈ ధనమున్న ఒకటే లేకపోయినా ఒకటి అనుకున్నాడేమో. తను తాను దేవునికి అర్పించుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక అతడు తన యొక్క తప్పిదములన్నిటినీ ఒప్పుకున్నవాడై ప్రభుని వెంబడించినాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లు. మన గృహాలలో రక్షణ ఉందా? మన గృహంలో ఉన్న వారందరూ రక్షించబడిన వారుగా ఉన్నారా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. జక్కయ్య లాంటి ఆశతో ఆయన వెంబడిస్తే ఆయన తను తాను పరిచయం చేసుకుంటాడు, తను తాను బయలుపరుచుకుంటాడు. తను ఎవరినో, ఆయన ఏమై ఉంటూ ఉన్నాడో దాన్ని తెలియచేసేవాడు ఉంటాడు. జక్కయ్యకి ఏ మాట చెప్పలేదు, కానీ జక్కయ్య నేను నీ ఇంట ఉంటాననగానే జక్కయ్యలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభు అయిన యేసును ఘనపరిచిన వాడుగా. అంతేకాదు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఇతడు విశ్వాసి అని, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉందని ఆయన తెలియచేసిన వాడుగా మనం చూస్తున్నాం. అందుకని నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పిన మాట మనం చదువుతున్నాం. కనుక అందరూ నశించిపోయినాడు, పాపి అనుకున్నారు. అయితే ప్రభువును చూడాలనే ఆశతో నశించిన వాడు రక్షణ పొందినవాడై, రక్షింపబడినవాడై దేవుని కృపను పొందినవాడుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సందర్భంలో మనల్ని మనం పరిశీలించుకున్నాం. జక్కయ్య వలె మన ఆశ ఆయన చూడాలని కోరిక ఉందా? అలాగూ ఉంటే మనం ధన్యులం. మన ఆశను తీర్చి, మన కోరికలను నెరవేర్చి, తను తాను బయలుపరుచుకొని మనము కోరినట్లుగా మనను తృప్తిపరిచి మనను గమ్యమునకు ఆయన చేరుస్తాడు. ఇక్కడ జక్కయ్య యొక్క కోరిక అదే, అది సఫలమైంది. జక్కయ్య తన జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నాడు. ప్రభు ఆ ఇంటికి వచ్చినాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక ప్రభు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంటికి రక్షణ వస్తుంది, ఆ ఇంటికి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కనుక అలాంటి శాంతి సమాధానములతో కూడిన ప్రభుని కలిగి జీవించాలనేది ఈ లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, జక్క యొక్క జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. అతని ఆశను ఎరిగి, అతని కోరికను తీర్చి, అతని జీవితంలో మార్పు తెచ్చి నీకు మహిమకరంగా జీవించే వ్యక్తిగా మీరు చేసినందుకై మీకు వందనాలు. కనుక మీ కృపకై కృతజ్ఞతా స్తోత్రములు. ఇలాంటి ఆశ ఎవరికి ఉందో వారందరూ కూడా నేను ఎరుగునట్లుగా మీ సహాయం చేయండి. అసలు మొదట మీరు ఏమై ఉంటూ ఉన్నారో దాన్ని ఎరగాలనేటటువంటి కోరిక మానవుల్లో కలుగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరు ఎవరు అనే ఆలోచన వస్తేనే
మీ గురించి ఆలోచన చేయగలరు. ఏదోలే అన్నట్టుగా ఆచారయుక్తంగా ఉంటే ఈ విషయాలు తెలియదు నాయన. అందుకనే మీ నామములో జక్కయ్యకి ఎలాంటి ఆలోచన కోరిక కలిగిందో అలాంటి ఆలోచించే శక్తిని మానవాళికి దయచేసి మిమ్మల్ని ఎరిగిన వారుగా, నీ రక్షణ పొందిన వారుగా, నేను ఆనందించేవారుగా చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ కృపా కనికరములను, మీ దీవెనలో మెండుగా మీ ప్రజలకు అనుగ్రహించుకొని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమె.